guys, welcome to Jashvi Vlogs. Welcome back to one more video. This is Shanti. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అని అనుకుంటున్నాను. సో సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు అందరూ కాటన్ ఫ్యాబ్రిక్స్ అండ్ కాటన్ కుర్తీస్, కాటన్ డ్రెస్ మెటీరియల్స్ లాంటివి తీసుకుంటా ఉంటారు. సో ఈ రోజు మన వీడియోలో కూడా కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కాటన్ డ్రెస్సెస్ చూపించబోతున్నాను అనమాట, విత్ దుపట్టా సెట్స్ అనమాట. సో నేనైతే ఒక 6 డ్రెస్సెస్ ని పర్చేస్ చేశాను మీషో నుండి. సో వాటి ప్రైసెస్ తో సహా నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తాను, చూడండి. మీకు డెఫినెట్ గా నచ్చుతాయి. సమ్మర్ లో అంటే రెగ్యులర్ బేసిస్ మీద ఇవి చాలా యూజ్ అవుతాయి. నేను చెప్తున్నాను కదా, పర్టికులర్ గా రెగ్యులర్ బేసిస్ మీద అయితే చాలా బాగుంటాయి ఇవి. సో వితౌట్ ఎనీ లేట్ నేను చూపించేస్తాను. దానికన్నా ముందు ఏమేమి తీసుకున్నానో ఇక్కడ నేను చూపిస్తాను, చూడండి. ఒక 6 డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను మంచి మంచి కలర్స్ లో. సో డైలీ యూజ్ కి చాలా బాగుంటాయి అనిపించింది నాకైతే. వేసుకున్న తర్వాత లుక్ ఎలా ఉంటుంది అనేది పక్కన స్క్రీన్ పైన కూడా యాడ్ చేస్తాను, చూడండి. అండ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు అండ్ లైక్ చేయట్లేదు. మీకు డెఫినెట్ గా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా, సో దట్ మిగతా వాళ్ళకి కూడా ఫార్వర్డ్ అవుతుంది కదా వీడియో అనేది. సో వాళ్ళు కూడా చూస్తారు ఇంట్రెస్ట్ ఉంటే. సో మీకు యూస్ఫుల్ అనిపిస్తుంది అనుకుంటేనే పర్చేస్ చేసుకోండి, ఓకే. అండ్ యా, ఇంకా సోది లేకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ డ్రెస్ వచ్చేసి మంచి పింక్ కలర్ సెట్ అనమాట. ఇది డ్రెస్ అయితే చూడడానికి చాలా బాగుంది. కాస్ట్ అది నేను పక్కన స్క్రీన్ లో యాడ్ చేస్తాను. సో చూడండి, ఇవి ఏంటంటే బాందిని ప్రింట్ లో వచ్చినాయి మనకి, ప్యూర్ కాటన్. అసలు ఫ్యాబ్రిక్ అయితే ఇలా ముట్టుకుంటే ఎంత బాగుందో, నాకైతే చాలా స్మూత్ అనిపిస్తున్నాయి, అంటే బాగుంది. సో టాప్ చూద్దాం. నేను వచ్చేసి S లో పెట్టుకున్నాను. మీరు ఏ సైజో ఆ సైజ్ పెట్టుకోండి. కాటన్ కదా, ఒకవేళ ష్రింక్ అవుతుందేమో అని అనిపిస్తే మీరు ఒక సైజు ఎక్స్ట్రానే పెట్టుకోవచ్చు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ బ్యూటిఫుల్ సెట్. మంచిగా దీనికైతే ఇక్కడ వర్క్ లాగా వచ్చింది, యోగ్ పార్ట్ లో చిప్ వర్క్ వచ్చింది. ఫ్రంట్ నెక్ దగ్గర మనకి నెక్ కూడా ఏంటంటే ఇట్లా కర్వ్ లాగా వచ్చింది అనమాట. ఫ్రంట్ నెక్ చూపిస్తా చూడండి, చూసారా? ఇక్కడ చిప్ వర్క్ వచ్చింది కదా మనకి. డిజైన్ అయితే బాగుంది. ఇదంతా బాందిని ప్రింట్ లో వచ్చింది. ఎల్బో హ్యాండ్స్ వచ్చాయి. హ్యాండ్స్ దగ్గర మనకి బార్డర్ కూడా ఇక్కడ ఇలా చిప్ వర్క్ వచ్చింది. అండ్ స్ట్రైట్ కుర్తీస్ లాగా ఉన్నాయి కుర్తీస్. సో చాలా బాగున్నది టాప్ వచ్చేసి. అండ్ ఇక్కడ చూడండి, సైడ్స్ కూడా మనకి చక్కగా ఇలా బ్యూటిఫుల్ గా మిర్రర్స్ తో ఇచ్చారు వర్క్. చూసారా, బాగుంది కదా. వేసుకుంటే కూడా ఇంకా బాగుంటుంది. ఇది బ్యాక్. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి మంచిగా ఇట్లా ఈ ప్రింట్ తోనే ఇచ్చారు మనకి. ఇక్కడ ఎలాస్టిక్ వచ్చింది మనకి బాటమ్ కి. అండ్ ప్యాంట్ వచ్చేసి ఇట్లా ఉంది. ఎందుకు ఇది పటియాల అంటే చిన్నగా పటియాల మోడల్లో ఇచ్చారు. ఇక్కడ లూజ్ వచ్చింది మనకి. బాటమ్ చూడండి, ఇక్కడ కూడా ఒక ఎలాస్టిక్ టైప్ లాగా, ఎలాస్టిక్ కాదు, ఇక్కడ మనకి ఏంటంటే ఒక టైట్నెస్ కోసం ఇస్తారు కదా ఇట్లా. సో ఇలా వచ్చింది అనమాట బాటమ్ దగ్గర. చూడండి, ఇలా ఇచ్చారు. ఇది బాటమ్. అండ్ దీని దుపట్టా చూడండి ఎంత సాఫ్ట్ గా ఉందో, మెత్తగా ఉంది ఇది. సో పర్ఫెక్ట్ కాటన్, సారీ పర్ఫెక్ట్ సమ్మర్ వేర్ ఇది. సో చూడండి ఎంత బాగుందో కదా. సో వేసుకున్న లుక్ కూడా నేను పక్కన యాడ్ చేస్తాను కాబట్టి మీకు ఎలా ఉంటది అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది. సెకండ్ డ్రెస్ వచ్చేసి ఇక బ్లూ, వైట్ అండ్ బ్లూ కలర్. సో ఈ కలర్ కాంబినేషన్స్ డెఫినెట్ గా అందరికి నచ్చుతుంది. గర్ల్స్ కి వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో వచ్చింది ఇది. సో ఓపెన్ చేసి చూసేద్దాం. చూడండి, నేను ఇంకా ఇప్పుడే మీకు చూపిస్తున్నప్పుడే నేను కూడా ఓపెన్ చేయడం, నేను ఇప్పటికీ చూడలేదు. అండ్ ఓపెన్ చేస్తున్నాను కదా, నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఇదేంటంటే మనకి కొంచెం అంత లెనిన్ టైప్ ఎలా ఉంటుంది మనకి లెనిన్. సో లెనిన్ టైప్ లాగా ఉంది, లెనిన్ కాటన్ టైప్ లా ఉందన్నమాట ఇది. సో దీనికి చూడండి ఫ్రంట్ నెక్. సో ఇట్లా వీ వచ్చింది ఫ్రంట్. అండ్ ఇక్కడ ఇలాగా స్ట్రైట్ గా లైన్ లా ఇచ్చారు. సో ఇది ఫ్రంట్ నెక్ డిజైన్ చూడండి క్లియర్ గా, మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను.
ఇది లెనిన్ కాటన్ లో వచ్చిందనమాట. ఇది కూడా చాలా బాగుంది. సో వేసుకుంటే అదిరిపోతాయి ఇవన్నీ. ఇక్కడ హ్యాండ్స్ అనమాట, హ్యాండ్స్ దగ్గర మనకి ఇట్లా ఇచ్చారు డిజైన్ అనేది, కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా ఇక్కడ. సో అది. అండ్ బ్యాక్ వచ్చేసి రౌండే వచ్చింది. దీంట్లో ఎస్ లేదనుకుంటా, ఐ థింక్ ఎస్ లేదు, అందుకే నేను ఇది ఎక్సెస్ పెట్టుకున్నాను. నాకు ఇది కూడా మ్యాక్స్ సరిపోవచ్చు, సో వేసుకుంటే తెలుస్తుంది. అండ్ ఇది సైడ్ కట్స్ అనమాట. ఇది స్ట్రైట్ కుర్తా. ఇది వచ్చేసి మనకి టాప్ అండ్ బాటమ్ చూద్దాం. హ్యాండ్స్ దగ్గర మనకి డిఫరెంట్ గా ఇచ్చారు కదా ప్రింట్, సేమ్ అది ఇక్కడ మనకి బాటమ్ వచ్చింది ఎలాస్టిక్ లో వచ్చి, ఇదంతా ప్యాటర్న్ ఇట్లా వచ్చింది. ఇది స్ట్రైట్ కట్ ప్యాంట్స్ ఉంటాయి కదా, ఆ మోడల్ స్ట్రైట్ కట్ ప్యాంట్ ఇది. సో అది ప్యాంట్. అండ్ దీని దుపట్టా వచ్చేసి ఇదన్నమాట. బాటమ్ అండ్ దుపట్టా ఒకలాగే ఉన్నాయి డిజైన్స్. సో చూడండి, వావ్, ఈ డిజైన్ చాలా బాగుంది కదా. ఇక్కడ దీనికి ఇట్లా టాజల్స్ లాగా ఇచ్చారు, థ్రెడ్స్ ఉన్నాయి, దీన్ని ఇట్లా టై చేసేసారు. సో చూడండి, వావ్, నిజంగా మంచి లుక్ ఉంటుంది. ఇది వేసుకుంటే డీసెంట్ గా ఉంటుంది అనిపిస్తుంది. సో ఫస్ట్ నాకే వేసుకోవాలనిపిస్తుంది, వేసుకొని చూసిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా ఉంది అనేది. ఓకే, ఇది సెకండ్ వన్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మంచి పర్పుల్ కలర్. సో చూడండి, ప్యూర్ ఇంకా కాటన్. ఇది చాలా సాఫ్ట్ గా మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. సింపుల్ గా ఉంటాయి, చెప్పాను కదా, డైలీ బేసిస్ కి అయితే ఇవి పర్ఫెక్ట్. చూడండి, దీనికి ఫ్రంట్ నెక్ ఏం రాలేదు, జస్ట్ ఇలా రౌండ్ నెక్ లా ఇచ్చారు. డిజైన్ ఏమి ఉండదు, మొత్తం అంతా ఇలా షిబోరి అంటారా, బాందిని ప్రింట్ లాగా ఇలా వచ్చిందంతే. సో మొత్తం ఒకటే ప్యాటర్న్ అనమాట ఇలా. కానీ దీనికి లైనింగ్ లాంటిది ఏం లేదు. సో కాకపోతే కాటన్ కదా, మనకి లైనింగ్ కూడా అంత అవసరం లేదు. సో ఇక్కడ ఫ్రంట్ నెక్ రౌండ్ అండ్ బ్యాక్ నెక్ కూడా మనకి రౌండ్ వస్తుంది. హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ వచ్చాయి, జస్ట్ మనకి అంతా ఒకటే థీమ్ వచ్చింది అంతే. టాప్ అయితే ఇది. అండ్ దీని బాటమ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది, ఎలాస్టిక్ వచ్చింది అండ్ మొత్తం ప్లెయిన్. ఇది లైట్ కలర్. మనకి ఏంటంటే ఇక్కడ చూసారా మీరు డ్రెస్ కి, ఇక్కడ డార్క్ పర్పుల్ అండ్ లైట్ కలర్ ఉంది కదా. సో మనకి బాటమ్ వచ్చేసి లైట్ కలర్ లో ఇచ్చారు. సో ఇది కూడా ప్యాంట్ ఏంటంటే కొంచెం పలాసో ప్యాంట్ ఎలా ఉంటుందో చిన్న లూజ్ వచ్చింది అంతే, ఎక్కువ కాదు. సో నార్మల్ కుర్తీ ప్యాంట్ ఎలా ఉంటుందో అట్లా. అండ్ దీని దుపట్టా వావ్, చాలా స్మూత్ గా ఉంది. ఇదైతే మెత్తగా అనిపిస్తున్నాయి. అసలు కాటన్, నిజంగా ఫ్యాబ్రిక్స్ లో కాటన్ ని మించింది ఏం లేదు అని అనిపిస్తుంది. అసలు కాటన్ డ్రెస్సెస్ వేసుకుంటే వచ్చే కంఫర్టే వేరు. అసలు ఈ సమ్మర్ సీజన్ లో మనం కాటన్ తప్ప ఇంకేం వేయలేం కదా. సో చూడండి, ఇది. సో ఇది దుపట్టా. ప్రైస్ డీటెయిల్స్ వేసుకున్న పిక్స్ సైన్ మెన్షన్ చేస్తున్నాను, సో మీరు చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్. ఇది కూడా ప్యూర్ కాటన్, సేమ్ ప్రింట్ వచ్చేసి ఇది కూడా బాందిని ప్రింట్ లోనే వచ్చింది. అండ్ ఇక్కడ మనకి నెక్ దగ్గర చిన్న డిఫరెంట్ ఏంటంటారు, ఇక్కడ గోటా పట్టీ లాగా వచ్చింది అనమాట. సో చూపిస్తా చూడండి, గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్. ఇక్కడ చూడండి రౌండ్ నెక్ వచ్చింది. దీనికి రౌండ్ నెక్ వచ్చేసి మనకి ఇక్కడ బటన్స్ లాగా ఇచ్చారు. సో ఇట్లా పైన చిన్న గోటా పట్టీ లాగా వచ్చి ఇక్కడ బటన్స్ లాగా ఇచ్చారు. హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్సే వచ్చినాయి. స్ట్రైట్ కట్ కుర్తీ, సో విత్ కటింగ్స్ బాగుంది కదా. బ్యాక్ సైడ్ వచ్చేసి రౌండ్ నెక్ యాజ్ యూజువల్. అండ్ దీనికి బాటమ్ కూడా ప్లెయిన్ వచ్చింది గ్రీన్ కలర్. సో ఇట్లా ఎలాస్టిక్ అండ్ గ్రీన్ కలర్ లో. మీకు పిక్ లో ఇంకొంచెం డార్క్ గా కనిపిస్తుంది గ్రీన్, బట్ మీరు చూసేంత డార్క్ అయితే ఏం కాదు. సో ఇది ఇట్లా వచ్చింది గ్రీన్ కలర్ లో. ఓకే, ఇది ప్లెయిన్ దుపట్టా, సారీ ప్లెయిన్ బాటమ్. అండ్ దీని దుపట్టా వచ్చేసి సేమ్ ఇందాక పర్పుల్ ఎలా ఉందో అట్లానే ఉంది. డిజైన్ మారుతుంది, కాకపోతే చూసారా దానికి దీనికి చిన్న డిజైన్ డిఫరెన్స్ ఉంది.
సో ఇట్లా వచ్చింది దుపట్టాకి. మీకు వేసుకుంటే తెలిసిపోతుంది ఎట్లా ఉంటుంది అనేది. అసలు నిజంగా చాలా బాగున్నాయి గైస్. మీకు ఒకవేళ కాటన్ లో ప్రిఫర్ చేయాలి డైలీ బేసిస్ మీద నాకు కావాలి అనుకుంటే కనుక మీరు ఆఫీస్ వేర్ కి కానీ సో అట్లా డైలీ ఇంట్లో వేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కానీ మీకు కావాలి అనుకుంటే డెఫినెట్ గా మీకు ఇవి బాగా యూస్ అవుతాయి. సో ఈ సీజన్ లో పర్టికులర్ గా చాలా మంచిగా మీరు వాడుకోవచ్చు. సో ఎక్కువ కాస్ట్ పెట్టి స్టిచ్ చేయించుకోవడము, ఎక్కువ కాస్ట్ పెట్టుకునేసే కన్నా ఇలాంటివి ఏంటంటే మనం తీసుకొని ఈ సీజన్ మొత్తం మంచిగా వాడుకోవచ్చు. చాలా బాగుంటాయి రెగ్యులర్ బేసిస్ మీద. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ డార్క్ పింక్ కుర్తీ అనమాట, కుర్తీ సెట్. సో ఇది చూపిస్తాను. ఇది వచ్చేసి స్ట్రైట్ కుర్తీ. సో చూడండి రౌండ్ నెక్ వచ్చింది, జస్ట్ ఇక్కడ చిన్నగా బటన్ ఒకటి వచ్చింది. ఇదంతా ప్యాటర్న్ ఏంటంటే మీకు ఇలా చూస్తే తెలుస్తుంది కదా, స్ట్రైట్ లైన్స్ లాగా ఉంది. ఇదేంటంటే ఇక్కడ థ్రెడ్ వస్తుంది కదా, ఆ థ్రెడ్స్ లైన్స్ లాగా ఉందన్నమాట. క్లియర్ గా చూడండి ఒకసారి. ఇట్లా ఇది హ్యాండ్స్, ఎల్బో హ్యాండ్స్ వచ్చినాయి. ఇలా లైన్స్ లాగా వచ్చాయి అనమాట. థ్రెడ్ అంతా ఇలా లైన్స్ లాగా ఇచ్చారు. సో బ్యాక్ యాజ్ యూజువల్ రౌండ్ నెక్కే వచ్చింది అది. సో అది స్ట్రైట్ కట్ కుర్తీ, ప్లెయిన్ మొత్తం మనకి ఇట్లా పింక్ వచ్చి థ్రెడ్స్ తో ఇలా లైన్స్ లాగా ఇచ్చారనమాట. స్టిచ్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ దీని దుపట్టా కూడా సేమ్, సారీ దీని బాటమ్ కూడా సేమ్ అనమాట. ప్యాంట్ వచ్చేసి ఇట్లా ఎలాస్టిక్ వచ్చింది. అండ్ టాప్ మనకి ఎట్లా ఉందో అదే ప్యాటర్న్ లో బాటమ్ కూడా ఉంది. ఓకే. అండ్ దీని దుపట్టా చాలా అంటే చాలా బాగుంది. సో చూడండి, ఇది చందరి కాటన్ టైప్ లా ఉంది. ఇది మంచిగా ఫ్లోరల్ డిజైన్ లో వచ్చింది, ఫ్లాస్ లాగా వచ్చాయి ఫ్లోరల్ ప్రింట్ లో. సో ఇక్కడ టాజల్స్ అండ్ ఇదంతా మనకి దుపట్టా నిజంగా చాలా బాగుంది. డ్రెస్ టాప్ కన్నా మనకి దుపట్టాని హైలైట్ చేశారు. టాప్ బాటమ్ మనకి సింపుల్ గా ఇట్లా ఇచ్చేసి ప్లెయిన్ గా దుపట్టాని హైలైట్ చేశారనమాట. ఇదైతే చాలా బాగుంది. సో వేసుకొని కూడా చూద్దాం ఎట్లుంటుంది అనేది. అండ్ ఫైనల్ గా నేను వేసుకున్న ఈ బ్లాక్ కలర్ డ్రెస్, ఇది నాకు ఇంకా బాగా నచ్చింది కలర్, అందుకే ఇది వేసేసుకున్నాను నేను. సో ఇది కూడా ప్యూర్ కాటన్ లోనే వచ్చింది. దీనికి వచ్చేసి ఫ్రంట్ మనకి ఇక్కడ బటన్స్ లాగా వచ్చాయి, వాటర్ పట్టి చిన్న లేస్ వచ్చి బటన్స్ వచ్చి. దీనికి దుపట్టా కూడా ఉంది, చూపిస్తాను. సో ఇది దీని దుపట్టా. చూసారా ఇది ఎంత బాగుందో. ఇది మన దుపట్టా డిజైన్ అన్నమాట. బాగుంది కదా చూడ్డానికి. ఏంటి వేసుకుంటే కూడా లుక్ చాలా బాగుంటుంది. అండ్ దీనికి ప్యాంట్ వచ్చేసి ప్లెయిన్ బ్లాక్ కలర్ ప్యాంట్ వచ్చింది. ఇప్పుడు పింక్ దానికి అండ్ గ్రీన్ కలర్ డ్రెస్సెస్ కి ప్లెయిన్ బాటమ్ ఎలా వచ్చిందో దీనికి కూడా బాటమ్ వచ్చేసి బ్లాక్ కలర్ ప్లెయిన్ లో వచ్చింది. అండ్ దుపట్టా ఇలా వచ్చింది. వేసుకుంటే నిజంగా నార్మల్ గా వితౌట్ దుపట్టా కన్నా దుపట్టా వేసుకుంటే చూడండి లుక్ ఎంత బాగుందో కదా. అంటే నేను డ్రెస్సెస్ చూపిస్తున్నాను కదా, అది జారిపోతూ ఉంటుందని చెప్పేసి నేను ఇట్లా వేసుకున్నాను. సో అది అండ్ ఎంత బాగుందో చూడండి. నాకు ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది. సో అంటే నార్మల్ గానే నాకు కొంచెం బ్లాక్ అంటే చాలా ఇష్టం అనమాట. బ్లాక్ డ్రెస్సెస్ కానివ్వండి, బ్లాక్ శారీస్ అట్లా. సో అలానే మిగతా కలర్స్ ఇష్టం లేదని కాదు, అవి కూడా కొన్ని ఇష్టమే డిజైన్స్ బట్టి. బట్ బ్లాక్ లో ఏదన్నా కొంచెం త్వరగా నచ్చుతుంది నాకు. సో అది. అండ్ ఇదనమాట బ్లాక్ కలర్ డ్రెస్. దీనికి ఎల్బో హ్యాండ్స్ వచ్చి ఇట్లా నార్మల్ మొత్తం డిజైన్ అంతా మనకి ఇలా ఇచ్చారు. నేను క్లియర్ గా కూడా చూపిస్తాను సైన్ పిక్ లో. సో ఇది ఫైనల్ డ్రెస్ అనమాట. చూసారు కదా ఎలా ఉంది. సో చూసారు కదా డ్రెస్సెస్ అన్ని. ఒక 6 డ్రెస్సెస్ అయితే నేను మీకు ఈ వీడియోలో చూపించాను. మీకు ఏ డ్రెస్ నచ్చింది అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. నేను చెప్తున్నాను ప్రతిసారి మీకు ఏ డ్రెస్ నచ్చిందో కమెంట్ చేయండి అని చెప్పేసి. చూస్తున్నారు కానీ ఎందుకు చెప్పట్లేదు. చూసిన వాళ్ళు అయితే ఒకసారి మీకు ఏ డ్రెస్ నచ్చిందో కమెంట్ చేయండి. అండ్ లింక్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, చెక్ చేయండి. ఆర్ఎల్స్ మీరు కమెంట్స్ లో అడిగినా నేను షేర్ చేస్తాను. అండ్ యా నాకైతే ఫేవరెట్ డ్రెస్ అయితే ఇదే. అండ్ నెక్స్ట్ పింక్ కూడా నచ్చింది, ఏది నచ్చలేదని కాదు, బట్ కంఫర్ట్ ని బాగా ఇస్తాయి. కాటన్ కాబట్టి మీకు ఈ
సీజన్ లో చాలా బాగా యూజ్ అవుతాయి. డెఫినెట్ గా మీరు తీసుకోండి. డైలీ పర్పస్ కానివ్వండి, లేకపోతే నార్మల్ గా వాడుకోవాలి ఇంట్లో అని అనుకున్నా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అంత సాఫ్ట్ గా మెత్తగా ఉన్నాయి. మీకు పిక్స్ లో చూస్తే, వీడియోలో చూస్తేనే మీకు తెలిసిపోతుంది వీటి ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది అనేది. సో అదనమాట. అండ్ వీడియో చూసారు కదా, సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు అండ్ లైక్ చేయండి వీడియో నచ్చితే. అండ్ ఇక్కడతో వీడియో ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ మంచి వీడియోతో వచ్చేస్తాను. ఈలోపు మన ఛానల్ చూస్తూ ఉండండి. అండ్ యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యువర్ సెల్ఫ్, బీ యువర్ సెల్ఫ్. బై.